మన పస్కా పశువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధిస్తే చాలు, అదే మనకు పస్కా పండుగ. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, పస్కా పండుగ అంటే ఈ మిరగానికి ఇత్తులేస్తారు చేనులో. విత్తనాలు వేయగానే ఏం చేస్తారు చెప్పండి, ఆ మొలకలు రాగానే ఇక పాస్టర్లందరూ ఊరు పెద్దలందరూ కలిసి మనం పస్కా పండుగ చేయాలి, పైసలు జమ చేయండి అంటారు. పస్కా పండుగ అంటే పాశం తీసుకొని తినుడు కాదు. పస్కా పండుగ అంటే పాశం చేసుకొని ఉప్పుచారు పప్పుచారు చేసుకొని ఊరు బయటికి పోయి చేన్లో కూర్చొని ఆరాధించేది కాదు. పస్కా అంటే పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి రావడం. పస్కా అంటే పాపము నుండి విడుదల పొందుకోవడం. పస్కా అంటే పాప క్షమాపణ పొందడం. పస్కా అంటే చీకటిలో నుండి వెలుగులోకి రావడం. ఇప్పుడు నీ బ్రతుకులో చీకటి ఉన్నది, చీకటి బ్రతుకులో ఉన్నది. పక్కన చూస్తేవాడు, ఎదురుని చూస్తేవారు, వాడిని చూస్తేవారు, వాళ్ళ పిల్లల్ని చూస్తేవారు, వీళ్ళ పిల్లల్ని చూస్తేవారు. మరి ఓర్వలేని నీవు పస్కా ఎట్ట చేస్తావు? ఓర్వలేని నువ్వు ఎట్ట పస్కా చేస్తావు? సంఘ పెద్దనంటావు, బీడి ముక్క ఇడవవు. సంఘ పెద్దనంటావు, సారా ఇడవవు. ఈ విధమైన పస్కాలు ఎందుకు మనం చేయాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు వధించబడింది కేవలము విమోచనకు క్రయధనముగా. పస్కా పశువు వధించబడింది మన రక్షణ కోసము. అయితే ప్రభు అన్నాడు, మీకు పస్కా తర్వాత పెంతెకోస్తు దినం వస్తుంది. ఎన్ని రోజులకు చెప్పండి? పస్కా నుండి పెంతెకోస్తుకి 50 రోజులు. అప్పుడు 50 రోజులకి ముందు ప్రభు సమాధి చేయబడ్డారు. పస్కా రోజు నుంచి గుర్తుపెట్టుకుందాం. పస్కా రోజు నుంచి ప్రభు చచ్చిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడానికి 3 రోజులు. 3 రోజుల తర్వాత లేచి దాదాపుగా ఈ 3 చచ్చిపోయిన దినాన్ని నుంచి లెక్క పెట్టుకుంటే 3 తర్వాత దినాలు కలిపితే 40 రోజులు ప్రభువారు భూమి మీద సంచరించారు. చప్పట్లు కొట్టాలి. 40 రోజులు ప్రభు భూమి మీద ఉన్నారు. అందుకే ఒక సామెత ఉంటుంది, కొంతమంది చచ్చిపోగానే వీడు బాగా చచ్చిపోయినారని చచ్చిపోయిన వాళ్ళ కోసం తిడుతుంటారు, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు అంటుంటారు. మీకు ఒక విషయం చెప్పనా, చచ్చిపోగానే మనిషి ఆత్మ పరలోకానికి పోవడానికి, భూమిని ఇడిసిపోవడానికి 40 రోజులు పడుతుందంట. ఎన్ని రోజులు పడుతుంది? గట్టిగా చెప్పాలి. దేహాన్ని ఇడవడానికి 5 నిమిషాలే, ఇడిసిన దేహం వదిలిపోవడానికి 40 నిమిషాలు, 40 రోజులు పడుతుందంట. 40 రోజుల దాకా నిన్ను చూస్తుంటుంది. మరి అది జాగ్రత్త.